వసే చిన్ని అబ్బా ఏంటి మమ్మీ డిస్టర్బెన్స్ ఎప్పుడు చూసినా సెల్లులో తలకే పెట్టి సావకపోతే జర్ర నేను చెప్పేది కొద్దిగా ఎన్ని సావచ్చు కదనే చూసినావా ఆ కాకినాడ కాంతం దాని కూతురు క్యూటీ యూట్యూబ్ నే షేక్ చేస్తున్నారులే మీరు ఓకే ఏంటి ఈ పాటికి నేను సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి మంచి బ్యాగ్ తీసుకునేదాన్ని ఎంత రిక్వెస్ట్ చేసినా పంపిరా మీరు ఓసేపు ఇచ్చుముండా గయన్ని ఇప్పుడు ఎందుకు గని ఇప్పుడు మస్తు ట్రెండింగ్ కంటెంట్ దొరకబట్టే మేడం భానుప్రియ మీనా సమజైంది కదా రా జనంత హెల్ప్ చేద్దు హలో దోస్తులు ఈసారి కొద్దిగా లేట్ అయినా గాని మస్తు మసాలా కంటెంట్ తో మీ ముందుకు వచ్చింది అన్నట్టు ఇప్పటికే ఆ న్యూస్ ఏందో గెస్ట్ చేసి ఉంటారులే ఎగ్జాక్ట్లీ గదే మన కేసీఆర్ కాక కూతురు కవితక్కని మొన్న ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసే కదా ఆమెని నిజంగా ఎందుకు అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది గమొచ్చట గమ్మతలబ్ ఏందనేది నాలుగు ముక్కల్లా మా ఒపీనియన్ నీకు చెప్తా ఇనురి గిదిగో గీ కవితక్కనే తెలంగాణ పోరాటం అప్పుడు తెలంగాణ జాగృతిని స్థాపించి జాగృతి ముఖ్య నేతలు హాజరయ్యారు. పలు తీర్మానాలపై తర్వాత బతుకమ్మ పండుగకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఇక తెలంగాణ ఆడబిడ్డ అంటేనే తానే అన్నట్టు కవితక్క ఆడవిడి చూస్తాం కదా గా తర్వాత ఒకసారి ఎంపీ అయ్యే మరోసారి ఓడిపోతే ఎమ్మెల్సీ తీసుకొనే గింత ప్రొఫైల్ ఉన్న ఈ కల్వకుంట్ల ఆడబిడ్డే సంపాదించింది అంతా చాలనట్టు అతి పవిత్రమైన లిక్కర్ విజెస్ లో అడుగు పెట్టే అది కూడా ఢిల్లీలో అందులో కూడా రకరకాల మతలబులు చేసి దొరకబట్టే గీ అమ్మడి అరెస్ట్ కి కారణం కదన్నట్టు గైతే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిరన్నది పెద్ద క్వశ్చన్ అన్నట్టు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష ఓట్లను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి బీఆర్ఎస్ ను గెలిపించడానికి బీజేపీ సహకరిస్తే అన్ని రకాల సహకారం అందించాలని చెప్పి టీఆర్ఎస్ కేసీఆర్ మోడీ గారు మాట్లాడుకున్నారు. ఇది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. గిట్ల బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు దోషులని గందికే కవితని అరెస్ట్ చేస్తలేరని కాంగ్రెస్ దుమ్మెత్తి పోసే గది జనాలు కూడా నమ్మబట్టే గందుకే ఆ రెండు పార్టీల్ని కాదని యనమల రేవంత్ రెడ్డి అనే నేను గిట్లా జనాలు కాంగ్రెస్ ని కుర్చీలో కూర్చోబెట్టే గిట్లా ఏమని ఇప్పటికైనా అరెస్ట్ చేయకపోతే గీ పార్లమెంట్ ఎన్నికల్లా తెలంగాణలో మళ్ళీ దెబ్బతింటామని మోడీ కుర్చీకి కొంచెమైనా ఎఫెక్ట్ ఉందని బీజేపీ వాళ్ళకి ఎరికైంది. గందుకే ఈడీని దింపబట్టే మమ్మీ ఈడీని బీజేపీ పంపించిందన్నమనుకో తర్వాత మస్తు ప్రాబ్లం అవుతుందే. ఏం ప్రాబ్లం అవుతుందే? ఈడీనే కాదు సిబిఐని మరికొన్ని సంస్థల్ని కూడా ఎట్లా పడితే అట్లా రివెంజ్ల కోసము పొలిటికల్ బెనిఫిట్స్ కోసము వాడెట్లే గిట్లనే చేస్తా పోతే దేశం శంఖనాకి పోతుంది చెప్తున్నా. నువ్వు ఎట్లా మాట్లాడుతుంటే నాకు మస్తు భయం అవుతుందే మమ్మీ. భయం దేనికే? గిట్లాంటి చెత్త రాజకీయాలని పాతరేయలేదనుకో మీరు మీ తర్వాత జనరేషన్లు చిప్ప పట్టుకొని అడక్క తినాలి. ఇది మా వదిన కాకినాడ కాంతం మళ్ళా ఫోన్ చేస్తా ఉంది. హలో హాయ్ వదినా, నీకు విషయం చెప్దామని కాల్ చేశాను. చెప్పు వదినా. అదే మీ బతుకమ్మ ఢిల్లీ లిక్కర్ కేసులో బుక్ అయింది కదూ. ఈ ట్రెండింగ్ న్యూస్ మీద స్టడీ చేశాను.
ఈ మ్యాటరు నాకంటే నువ్వు మాట్లాడితే బాగుంటదని ఈ కంటెంట్ నీకు అందిద్దామని ఫోన్ చేశాను. థ్యాంక్స్ వదినా. గదేందో చెప్పు మరి. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా వదినా, పిఎం చైర్లో కూర్చోడానికి రాజకీయ పార్టీలన్నీ రకరకాల జిమ్మిక్కులు చేస్తాయి కదూ. पत्थर है जो ये श्रमिक है, ये वो श्रम साध्य लोग हैं जिन्होंने इस అందులో భాగంగానే ఈ అరెస్ట్ కూడా జరిగిందనిపిస్తుంది. అది కూడా ఎలాగో చెప్పమంటావా? మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ ప్రచారం చేస్తే జనాలు దాన్ని నమ్మేసి కాంగ్రెస్ కి పట్టం కట్టేశారు కదూ. ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ వాళ్ళు విమర్శించకుండా ఉండాలంటే కవితను అరెస్ట్ చేయాలని బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయించారు. ఇలాగా మేమిద్దరం ఫ్రెండ్స్ కాదని చెప్తూనే బీజేపీ పార్టీ తప్పు చేసిన వాళ్ళని హీరోలాగా బిల్డప్ ఇచ్చేసి ఏదో పొదువు గొప్ప బీఆర్ఎస్ పార్టీకి కూడా సింపతి వచ్చేలాగా ఆ అరెస్ట్ ని డిజైన్ చేసేసింది. మస్తు చెప్పినావు వదినా. ఇంక ఈ విషయాలన్నిటిని జనాలందరికీ అర్థమయ్యేలాగా నీ స్టైల్లో చెప్పేదినా. ఇగో దోస్తులు, ఈ అరెస్ట్ మీద పక్క రాష్ట్రం వాళ్ళు కూడా గిట్లు అనుకుంటారు. చిచ్చి, ఈ పాలిటిక్స్ అంటేనే వాంతులు వచ్చేలాగున్నాయి. దాంతో పాటు ఇంకో మ్యాటర్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు 100 రోజుల్లో ఫినిష్ చేస్తామన్న హామీలు మొన్నటితో 100 రోజులు అయిపోయినా ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయిగా. దీని మీద మా రేవంత్ తమ్మి ఎట్లా కవర్ చేసుకుంటాడో అనుకుంటుంటే ఇటు బతుకమ్మ అరెస్టుతో అటు జనాలు ఇటు మీడియా కవితక్క మీద కాన్సన్ట్రేషన్ చేయబట్టే. ఇక మా రేవంత్ తమ్మి గురించి నెక్స్ట్ వీడియోలో ఉతుకుతీ. మొత్తం మీద కవితక్క అరెస్ట్ వెనుక మతలబైతే గదుల్లా. గీ అంబర్పేట ఆంటీతో గట్లుంటది మరి. జల్దీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట సింబల్ ఆన్ లో పెట్టుకోరి. మా కమెంట్ల మీద మీకేమనిపించిందో కింద కమెంట్ చేయరి. ఉంటా మరి, బాయ్.